దక్షిణ అయోధ్య భద్రాచలంలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. జగదాభిరాముడి కళ్యాణ వేడుకను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మన భక్తులందరి తరఫున రామదాసు గారు చేయించినటువంటి మూడు మాంగళ్యాలు, మూడు మాంగళ్యాలను సీతమ్మ వారికి రామచంద్ర భద్రాచలం మిథిలా స్టేడియంలో కన్నుల పండువగా సీతా కళ్యాణం జరిగింది. శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు జన్మతిథి చైత్రశుద్ధ నవమి శుభగడియల్లో అభిజిత్ లగ్నమందు 12 గంటలకు శ్రీ సీతారాములకు శిరసుపై జీలకర్ర బెల్లం ఉంచి కళ్యాణం జరిపించారు. అనంతరం సుముహూర్తాన సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్య ధారణ చేశారు. అంతా కూడా సేవించండి. నవాబుల కాలం నుంచి అంబారిపై ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు కానుకగా సమర్పించే సంప్రదాయం ఉంది. అదే సంప్రదాయాన్ని ప్రభుత్వం పాటించింది. ప్రభుత్వం తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సీతారాములకు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అది రామదాసు గారు తయారు చేయించినటువంటి పచ్చల పథకం. దాన్ని రామచంద్రమూర్తి రేపు భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు.